ముఖ్యమానం ప్రచ్ఛన్నం ప్రాంజలిం శరణాగతం పలాయంతం ప్రమత్తం వా నత్వం హంతుమిహార్హసి. ఆయుధం చేతిలో పట్టుకుని వాణ్ణి, కంటికి ఎదురుగుండా కనపడుతూ యుద్ధం చెయ్యని వాణ్ణి, అంజలి ఘటించిన వాణ్ణి, శరణాగతి చేసిన వాణ్ణి, పలాయన మంత్రం పఠిస్తూ పారిపోతున్న వాణ్ణి చంపకూడదు. కాబట్టి మన కంటికి ఎదురుగుండా కనపడి యుద్ధం చెయ్యట్లేదు, ప్రచ్ఛన్నంగా యుద్ధం చేసేవాడిని సంహరించే అధికారం మనకి లేదు. కాబట్టి లక్ష్మణ, మనం ధర్మానికి కట్టుబడాలి. కానీ ఇవాళ ఇంద్రజిత్తు మాత్రం ఇంటికి వెళ్ళడానికి వీలు లేదు. ఓర్చుకుంటూ బహుపరాకుగా చూసి ఎటువైపు నుంచి బాణములను ప్రయోగిస్తున్నాడో ఆ బాణములను ఆకాశంలోనే విరగ్గొడుతూ మేఘనాథుడు ఎక్కడున్నాడో చూసి అటు బాణప్రయోగం చేసి ఇంద్రజిత్తుని సంహరిద్దాం అన్నాడు. ఈ మాటలు విన్నాడు ఇంద్రజిత్తు. రామలక్ష్మణులు చాలా పరాకుగా ఉన్నారు, ఇప్పుడు యుద్ధం చేస్తే చాలా ప్రమాదం, వీళ్ళ బుద్ధి యందు మోహాన్ని పుట్టించాలి, వీళ్ళందరూ ఏమరపాటు చెందాలి, ఏమరపాటు చెందిన తరువాత మళ్ళీ నేను మేఘాల్లో నిలబడి వీళ్ళందరినీ సంహరిస్తాను, వీళ్ళ బుద్ధికి వైక్లభ్యం కల్పించాలని లంకలోకి వెళ్ళిపోయాడు. లంకలోకి వెళ్ళిపోయి మళ్ళీ రథం ఎక్కి యుద్ధానికి వచ్చాడు. వచ్చిన వాడు ఈసారి రామచంద్రమూర్తి ఉన్నటువంటి ఉత్తర ద్వారం వైపుకి రాలేదు, హనుమ ఉన్న పశ్చిమ ద్వారం వైపుకి వెళ్ళాడు. హనుమ కదా తీసుకొచ్చారు, ఇప్పుడు హనుమ బుద్ధిని మోహపెట్టాలి. అందుకని ఇంద్రజిత్తు తతో దృష్ట్వా భ్రాతరౌ రామలక్ష్మణౌ రణయాభ్యుత్యతో వీరౌ మాయాం ప్రాదుష్కరోత్తదా. ఒక మాయ చేసి రామలక్ష్మణుల్ని ఏమార్చాలి, యుద్ధం చేయకుండా చేసేయాలి. చేసేసి రామలక్ష్మణులతో పాటు వానర సైన్యాన్ని సంహరించాలనుకున్నాడు. ఇంద్రజిత్తు రథే స్థాప్య సీతాం మాయామయీం తతః బలేన మహతా వృత్య తస్యా వధమరోచయత్. తన రథంలో మాయ చేత సృష్టించినటువంటి ఒక సీతమ్మని తీసుకుని పశ్చిమ ద్వారం దగ్గరికి వచ్చాడు. ఆ రథంలో ఉన్నటువంటి సీతమ్మ ముమ్మూర్తులా అసలు సీతమ్మలాగే ఉంది. ఆవిడ సదదర్శ హుతానందాం సీతాం ఇంద్రజితో రథే ఏకవేణీధరాం దీనాం ఉపవాస కృశాననాం పరిక్లిష్టైకవసనాం అమృజాం రాఘవప్రియాం రజోవలభ్యాం ఆలిప్తైః సర్వగాత్రైర్వరస్త్రియం. ఆవిడ ఒంటిజడ వేసుకుని ఉపవాసములతో కృషించిపోయినదై మట్టి పట్టినటువంటి ఒక పట్టుబట్ట కట్టుకుని రామ రామ లక్ష్మణ అని అరుస్తూ కంటి వెంట బాష్పధారులు కారుస్తూ ఏడుస్తూ భయంతో కదిలిపోతూ సీతమ్మ తల్లి అశోకవనంలో శిశుపావృక్షం కింద ఎలా ఉంటుందో అటువంటి మాయాసీతని సృష్టించి రథంలో పెట్టుకుని పశ్చిమ ద్వారం దగ్గరికి వచ్చాడు. ఆవిడ ఆ సీతమ్మ మాయాసీత అచ్చు సీతమ్మలాగే ఏడుస్తోంది. ఈయన గృహీతమూర్ధజాం దృష్ట్వా హనుమాన్ దైన్యమాగతః శోకజంవారి నేత్రాభ్యాం అసృజాన్ మరుతాత్మజః. హనుమ ఒక్కరే అశోకవనంలో సీతమ్మ ఎలా ఉందో ఇన్ని కోట్ల వానరములలో చూసినవాడు. సీతమ్మని అలా ఉంటే సీతమ్మ కాదా గుర్తుపట్టి చెప్పగలిగిన వారు హనుమ ఒక్కరే. హనుమ బుద్ధిని కానీ ఇప్పుడు మోహ పెడితే ఈవిడే సీతమ్మ అని హనుమ నమ్మితే సీతమ్మని తాను మాయాసీతని చంపేస్తే ఆ సీతమ్మ తలని మొండాన్ని హనుమ చూస్తే ఆయన కానీ రాముడితో చెప్తే రాముడు కూడా నమ్మి కుప్పకూలిపోతాడు. రాముడు కూలిపోతే లక్ష్మణుడు కూలిపోతాడు. వాళ్ళ బుద్ధి ఎందు మోహం వస్తుంది. రామ లక్ష్మణ హనుమల యొక్క బుద్ధిలో మోహం పుట్టి యుద్ధం చేయడం మానేస్తే ఇప్పుడు ఇంకా పడగొట్టేయడం చాలా తేలిక. కాబట్టి ఆవిడని వచ్చినటువంటి వాడు గృహీతమూర్ధజాం దృష్ట్వా ఆవిడ జుట్టు పట్టుకుని ఘోరంగా ఏడుస్తుంటే ఎడం చేత్తో జుట్టు పట్టుకుని రథంలో ఈడుస్తూ నిలబడ్డాడు. అది చూడగానే హనుమ యొక్క మనస్సు విచలితమైపోయింది. నా తల్లి సీతమ్మే, ఎంత దారుణం, ఆ తల్లి జుట్టు పట్టుకుని ఏడవడమా ఏడుస్తుంటే అని ఆయన ఇంకా చూడలేక కన్నుల వెంట బాష్పధారలు కారుస్తూ నా తల్లికి ఇంత ఆపద అని ఆ ఇంద్రజిత్తుని చూసి దురాత్మన్ ఆత్మనాశాయ కేశపక్షే పరామృషః బ్రహ్మర్షీణాం కులే జాతో రాక్షసీం యోనిమాశ్రితః ధిక్త్వాం పాప సమాచారం యస్యతే మతిరీదృషి నృశంసానార్య దుర్వృత్త క్షుద్రపాప పరక్రమ అనార్యస్యేదృశం కర్మ ఘృణాతే నాస్తి నిర్ఘృణ. నువ్వు ఎంత తేజోవంతుడవైనా రాక్షసుడిగా జన్మించిన వాడివి కాబట్టి ఇంత నిర్దయతో ఇంత క్రూరకర్మని చెయ్యగలిగావు. నృశంసమైనటువంటి ప్రవర్తన కలిగినటువంటి వాడా, దుర్వృత్తుడా, క్షుద్రుడా, పాపకర్మ కలిగిన వాడా, ఒక స్త్రీని అలా హింసించడానికి నీకు సిగ్గులేదా అని అడుగుతున్నారు. ఈలోగా సుగ్రీవస్యంచ రామశ్చ ఇన్నిమిత్తం నిహాగతాః తాం హనిష్యామి వైదేహీం అద్వైవ తవ పశ్యతః. ఆ ఇంద్రజిత్తు ఆ సుగ్రీవుడు రామలక్ష్మణులు అందరూ అటువైపు యుద్ధం చేస్తున్నారన్న విషయాన్ని చూసిన వాడై ఒక్కసారి హనుమ చూస్తుండగా ఆ మాయాసీత యొక్క కంఠాన్ని తన కత్తితో కోసేశాడు. కోసేసేటప్పటికీ గిలగిల తన్నుకుంటూ ఆ రెండు శరీర భాగములు కింద పడిపోయాయి. కింద పడగానే చాలా వికృతమైనటువంటి ఆ ఏడుస్తూ వికృతమైనటువంటి నవ్వుతూ నేను సీతమ్మ తల్లిని సంహరించాను అన్నటువంటి క్రౌర్యంతో పెద్ద నవ్వుతూ అభిచార హోమంతో కూడినటువంటి నికుంభల అభిచార హోమం అంటారు. నికుంభిల అనేటటువంటి పేరు కలిగిన ఒక పెద్ద మర్రి చెట్టు, ఆ మర్రి చెట్టు కింద కూర్చుని చేస్తాడు హోమం. అక్కడికి వెళ్ళి హోమం కాని చేసి లేచాడో ఇక ఇంద్రజిత్తుని ఆపడం సురాసురులకు కూడా సాధ్యం కాదు. ఇప్పుడు వీళ్ళ బుద్ధి వ్యామోహానికి గురైపోయింది. ఇప్పుడు సీతమ్మ మరణించింది అని ఏడుస్తాడు.
ఇక యుద్ధం చేసే ఉద్దేశంలో ఉండరు. ఈ ఖాళీ సమయంలో నేను నికుంభిల అభిచార హోమాన్ని పూర్తి చేసేస్తానని పెద్ద నవ్వు నవ్వుతూ, ఈ సీతమ్మ కోసమేగా మీ అందరూ యుద్ధానికి వచ్చింది, మా నాన్నగారికి దక్కని ఈ సీతమ్మని మీకు విడిచిపెడతానా, ఇక ఎవరి కోసం చేస్తారో యుద్ధం చెయ్యండి అని ఆవిడ కంఠం తరిగి శరీరాన్ని కింద పారేసి లోపలికి వెళ్ళిపోయారు. కొంతసేపు యుద్ధం చేసే ప్రయత్నం చేశారు, కానీ హనుమ యొక్క స్వస్థత నిలబడలేదు. అంతటి మహానుభావుడు, మనోజవం మరుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం. సీతమ్మ తల్లి మరణించిన తర్వాత ఈ యుద్ధం ఎందుకు అని యుద్ధం మానేశారు. మానేసి చాలా బాధపడుతూ వెళ్ళి రామచంద్రమూర్తితో చెప్పారు, రామ సీతమ్మని సంహరించాడు, ఆవిడ శరీరాన్ని అక్కడ పడేశాడు అని. ఇది వినగానే ధనస్సు పట్టుకున్న రామచంద్రమూర్తి మూర్ఛ పొంది నేల మీద పడిపోయారు. రాముడు పడిపోగానే లక్ష్మణుడు పడిపోయాడు, రామలక్ష్మణులు పడిపోగానే సుగ్రీవుడు పడిపోయాడు. ఇప్పుడు లక్ష్మణుడు అత్యంత శోకార్తితో, చాలా బాధతో, ఎందుకు అసలు ఈ ధర్మం పట్టుకున్నావన్నయ్యా, ఏమిటి సాధించావు ధర్మం వల్ల, అధర్మం పట్టుకున్న రావణుడు విజయం సాధించాడు, నువ్వేం సాధించావని ఆర్తితో ఉద్వేగంతో ప్రశ్న వేస్తూ ఎంతో బాధతో ఉన్నటువంటి సమయంలో విభీషణుడు అక్కడికి వచ్చాడు. ఏం జరిగిందని మీ అందరు ఇలా పడిపోయారు అని అడిగాడు. అడిగితే అక్కడ ఉన్నటువంటి సుగ్రీవాదులు చెప్పారు, హనుమయే స్వయంగా చూశారు పడిపోవడం, ఆ సీతమ్మ తల్లిని సంహరించాడు ఇంద్రజిత్, ఆమె శరీరం పడిపోయింది, అది తెలిసి వచ్చి రామచంద్రమూర్తితో చెప్పాడు, కాబట్టి ఇక యుద్ధం చెయ్యలేక మేమందరం కింద పడిపోయామని చెప్పారు. చెప్తే విభీషణుడు అన్నాడు, ఇది ఒక్క నాటికి జరిగేటటువంటిది కాదు. ఎందుచేత అంటే నాకు మా అన్నయ్య యొక్క బుద్ధి బాగా తెలుసు. మనుజేంద్రార్త రూపేణ యదుక్తంచ హనుమత తదయుక్తం మహమ్మన్యే సాగరస్యేవ శోషణం. ఈ సముద్రం అంతా ఎండిపోయింది అని నేనంటే మీరు నమ్మితే ఎంత అసత్యమో, హనుమ సీతమ్మ తల్లి మరణించింది అని చూసి నమ్మడం కూడా అంత అసత్యం. అంటే ఆవిడ సంహరింపబడిందని అనుకోవడం అంత అసత్యం. ఆవిడ సంహరింపబడదు. ఎందుకో తెలుసా? అభిప్రాయం తుజానామి రావణస్య దురాత్మనః సీతాం ప్రతి మహాబాహో నచఘాతం కరిష్యతి. మా అన్న రావణాసురుడికి సీతమ్మ తల్లి మీద ఉన్న కామం అటువంటిది. వాడు సీతమ్మని ఒక్క నాటికి చంపడవు, ఇంద్రజిత్తు చంపడాన్ని అంగీకరించాడు. నాకు తెలుసు అసలు రహస్యం. నికుంభిలా హోమం చెయ్యడానికి వెళ్ళాడు ఇంద్రజిత్తు. అతను కాని హోమం చేసి లేచి రథం ఎక్కాడా, అగ్నిహోత్రంలోంచి వస్తుంది రథం, ఆ రథం మీద ఎక్కొస్తాడు. ఇక రథం ఎక్కి వచ్చిన తరువాత మనం జయం సాధించడం అన్నది అసంభవం రామ, మనం చేయలేం. కానీ ఈ మాటలు చెప్తుంటేట నేను అందుకే చెప్పింది రామకథ నరుడి కథ అని. ఇంత చెప్తుంటే రాముడు పరాకుగా ఉన్నాడు. ఎందుకో తెలుసా అండి, ఇప్పుడే నేను ఒక్క శ్లోకం సీతా సంహారం అన్నది మాయా సీత అని తెలిసి ఎన్నో మార్లది చదివి చెప్పిన వాడనైనా అది చెప్పినందుచేత కించిత్ కాలం నా బుద్ధి దీని మీద నిలబడ్డంలో వైక్లభ్యం పొందింది. అటువంటిది రామచంద్రమూర్తి అది అసత్యం అన్నా కూడా ఆయన బుద్ధి నిలకడ పొందలేదు. పరాకుగా ఉండి ఏం మాట్లాడావు ఇప్పుడు నువ్వు మళ్ళీ చెప్పు అన్నారు. అంటే ఎంత శోకార్తిని పొందారో, ఎంత పాపకార్యాన్ని ఇంద్రజిత్ చెయ్యగలడో, ఎంత అధర్మ యుద్ధం చేస్తాడో మీరు అర్థం చేసుకోవచ్చు. నేను అందుకే ఇవాళ బయలుదేరుతూ ఓ మాట అన్న గోపాలకృష్ణ గారితో, ఇక ఇంద్రజిత్ యుద్ధరంగంలో కనపడడానికి వీల్లేదు, నాకు చెప్పడం కష్టంగా ఉంది. ఆనాడు లక్ష్మణుడు చంపాడు, ఇవాళ నేను చంపేస్తా ప్రవచనం చంపేసి ఇంటికి వస్తాను గోపాలకృష్ణ గారు. 11 అయినా 12 అయినా 1 గంట అయినా అందరూ వెళ్ళిపోయినా నేను కూర్చొని ఇంద్రజిత్తుని చంపొస్తాను తప్ప ఇంద్రజిత్ బతికుండి నేను రాను ఇంకా మళ్ళీ విడిదికి. నేను చెప్పలేకపోతున్నాను, వాడి ఉద్ధత అంత కష్టంగా ఉంది, నాకు చదవడం క్లీశంగా ఉంటుందని చెప్పాను. అంతటి క్రూరకర్ముడు. అంటే మీరు ఆ సగ్గలు చదువుతుంటే ఎంత బాధగా ఉంటుందో, అంత దారుణమా, ఇంత క్రౌర్యమా, ఇంత మాయాయుద్ధమా, ఇంత అధర్మ యుద్ధమా అనిపిస్తుంది. విభీషణుడు రామచంద్రమూర్తి ఈశ్వరానుగ్రహంగా, ఆయన పట్టుకున్నటువంటి ధర్మము యొక్క అనుగ్రహంగా విభీషణుడు నిజంగా ఇటువైపు చేరాడు. కాబట్టి ఆ నికుంభిల హోమం పూర్తయ్యే లోపల ఇంద్రజిత్ వధ జరిగిపోవాలి. ఆయనకి బ్రహ్మగారి వరం ఏమిటంటే ఆ హోమం పూర్తి చేశాడో ఎవరు ఇంకా ఆయన్ని ఆపలేరు. హోమం పూర్తి చెయ్యకుండా పీటల నుంచి లేచాడో ఆ రోజున నిహతుడవుతాడు. కాబట్టి తొందరగా లేపేయాలి, వెళ్ళిపోయి ఉంటాడు హోమానికి. కాబట్టి నేను లక్ష్మణుడిని తీసుకుని వెళ్ళిపోతానన్నారు. వెంటనే రామచంద్రమూర్తి లక్ష్మణుడిని ఆశీర్వదించి లక్ష్మణస్వామిని పంపారు. లక్ష్మణుడితో పాటు స్వామి హనుమ బయలుదేరారు, ఇతర వానర యోధులు అంగదాదులు బయలుదేరారు. అందరూ కలిసి ఆ ఇంద్రజిత్తు ఉన్నటువంటి ప్రదేశానికి వెళ్ళారు. ఆ హోమం జరుగుతోంది. ఎర్రటి వస్త్రములు కట్టుకుని కూర్చుని ఉన్నాడు. ఎవ్వరూ ఆ హోమగుండం దగ్గరికి రాకుండా ఒక పెద్ద న్యగ్రోధం, కటిక చీకటిలో రుద్రభూమి దగ్గర ఉన్న మర్రి చెట్టు, ఆ మర్రి చెట్టు దగ్గరికి కూడా వెళ్ళలేరు, ఆ చెట్టు నీడలో కూర్చుని చేస్తారు. దానికి బాగా దూరం వరకు సైన్యాన్ని మోహరించాడు, దగ్గరికి రాకుండా చూడండి. ఈ వెళ్ళినటువంటి వాళ్ళు ఆ సైన్యాన్ని చీకాకు పరిచి లక్ష్మణస్వామి ఆ హోమగుండం దగ్గర ఉన్న ఇంద్రజిత్తు లేచిపోవాలి పీటల నుంచి, దానికోసమని త్రోవ చేసుకుని వెడుతున్నారు. వెడుతున్నప్పుడు ఆ ఇంద్రజిత్తు పీటల మించి లేటేటట్టుగా చెయ్యడం కోసమని ఎంత ప్రయత్నం చేసినా, ఎంత రాక్షసులతో యుద్ధం చేసినా లేచి ఆయుధం పట్టుకుంటే తప్ప లక్ష్మణస్వామి యుద్ధం చేయరు. ఆయన లేవడు. మహానుభావుడు స్వామి హనుమ. రేపు కదండి హనుమ జయంతి. ఎంత గొప్పగా మనం ఆయన్ని రేపటి రోజున మనం ఆనందించాలి. ఎంత గొప్ప కార్యం మనం చేద్దాం రేపు హనుమ జయంతి నాడు. ఏం చేద్దాం ఆయన ప్రీతి చెందడానికి? మీరు ఏం చేసినా ఆయన్ని ప్రీతి పడేటట్టు చెయ్యలేరు, బాగా గుర్తుపెట్టుకోండి. మీరు ఆయనకి అభిషేకం చేయండి, ఆయన సంతోషించరు. మీరు ఆయన కళ్యాణం చేయండి, ఆయన సంతోషించరు. మీరు ఆయన పూజ చేయండి, ఆయన సంతోషించరు.
ఆయన సంతోషించేది ఎప్పుడో తెలుసా అండి? రేపటి రోజున మనం చేయబోతున్నాం అంత గొప్ప కార్యాన్ని. ఒకరు వేదిక మీద నిలబడి కూర్చుని శ్రీరామ అంటుంటారు. మనందరం కూడా ఆయనతో కంఠం కలిపి శ్రీరామ అంటూ 108 మాటలో 333 మాటలో మొత్తం అందరం కూర్చుని రేపు ఉదయం రామనామాన్ని రాస్తాం. ఇంకేమీ వినపడకుండా రాస్తూ శ్రీరామ అంటూ రాస్తున్నారు అనుకోండి, పులకాంకిత గాత్రుడై స్వామి హనుమ ఆనంద తాండవం చేస్తారు ఈ ప్రాంగణంలో. ఇవాళ ఇంద్రజిత్ వధ, రేపు శ్రీరామ అని ఉచ్చరిస్తూ పైకి రాస్తాం అందరం. రేపు ఎంతమంది వస్తే అంతమంది హనుమ కటాక్షాన్ని పొందడానికి దాన్ని హేతువుగా స్వీకరిస్తాం. అయ్యా కాగితాలు సిద్ధం చేయండి. కాబట్టి ఇప్పుడు హనుమ ఒక గొప్ప కార్యమే చేశారు మహానుభావుడు. హరివీర భయంకరుడై అపారమైన వేగంతో అక్కడ ఉన్నటువంటి రాక్షసులందరినీ మర్దించడం మొదలుపెట్టారు. ఈ రాక్షసులందరూ ఈ హనుమ యొక్క పరాక్రమాన్ని తట్టుకోలేకపోతున్నాం, మమ్మల్ని మర్దించేస్తున్నాడు, ఓ ఇంద్రజిత్తు నువ్వు లేచిరా మమ్మల్ని రక్షించు అని పెద్ద పెద్ద కేకలేశారు. ఇంతమంది కేకలు వేసి తన సైన్యం మడిసిపోతుంటే కూర్చుని హోమం చేయలేకపోయాడు. చెయ్యలేక లేచిపోయాడు పీటల నుంచి. లేచిపోయి రథం దగ్గరికి వచ్చాడు. ఈలోగా ఆ న్యగ్రోధం అవి చూపించి లక్ష్మణస్వామితో కలిసి విభీషణుడు వచ్చాడు. ఆ విభీషణుడిని చూశాడు, పసిగట్టాడు. అందుకే ఇంటి గుట్టులు అంకెకి చేటు అంటుంటారు. వీడు విభీషణుల్లో పుట్టాడు అంటారు. విభీషణుడు ధర్మాత్ముడు మహానుభావుడు. విభీషణుల్లో పుడితే వంశం ఉద్ధరణ పొందుతుంది. కాబట్టి నా గుట్టు బయట పెట్టిన వాడు ఈయనే. ఇదే నేను మీతో మనవి చేసింది. ధర్మం పట్టుకున్నవాడిని ఏదో ఒక రూపంలో వచ్చి ఎవరో ఒకరు రక్షిస్తారు. అధర్మం పట్టుకున్నవాడు ఎంత గొప్ప వ్యూహాన్ని రచించినా నశించిపోతాడు. కాబట్టి ఇప్పుడు ఇంద్రజిత్ అన్నాడు, ఇహత్వం జాత సంవృద్ధ సాక్షాత్ భ్రాత పితృమమ కథం దృహ్యసి పుత్రస్య పితృవ్యో మమ రాక్షస. నీవు నా తండ్రికి తమ్ముడమైన కారణం చేత నాకు తండ్రితో సమానమైన వాడివి. నీకు సిగ్గు లేదా ఇలా లక్ష్మణమూర్తిని తీసుకుని నా దగ్గరికి వచ్చి నా రహస్యాన్ని చెప్పేసి నేను హోమం దగ్గర పీటల మీద ఉండగా నన్ను లేపేశావే. న జ్ఞాతిత్వం న సౌహార్దం న జాతిస్తవ దుర్మతే ప్రమాణం న చ సౌదర్యం న ధర్మో ధర్మదూషణ. ఓ ధర్మదూషణుడు అయినటువంటి వాడా, నీకు అయ్యో జ్ఞాతి అన్న గౌరవం లేదు, నా అన్న కొడుకు అన్న ప్రేమ లేదు, మన జాతివాడు అన్న ప్రేమ లేదు. ఇవేవీ లేకుండా ఈ ధర్మం ఏది పాటించకుండా ధర్మాన్ని అతిక్రమించినటువంటి నువ్వు ఏ పాటి ధర్మాత్ముడివి? ఇదే నేను అన్నది. చాలా విచిత్రంగా ఉంటాయి వాళ్ళు మాట్లాడే మాటలు, ధర్మంలా ఉంటాయి కానీ అవేం ధర్మంతో కూడుకున్నవేం కావు. శోచస్త్వమసి దుర్బుద్ధే నిందనీయస్య సాధుభిః యస్త్వం స్వజనముత్సృజ్య పరమభృత్యత్వమాగతః. నీవు నీవారైనటువంటి వారిని రక్షించుకోవడం, నీవారైనటువంటి వారిని కాపాడడం మానేసి పరులకి ఊడిగం చేస్తూ వాళ్ళ సేవలు చేస్తూ వాళ్ళ చేత నీ వాళ్ళని చంపించే ప్రయత్నంలో ఉన్నావు. నీకు సిగ్గుగా లేదా ఈ విషయం అని అడిగాడు. అంటే విభీషణుడు అన్నాడు, కులే యద్యప్యహం జాతో రక్షసాం క్రూరకర్మణాం గుణోయం ప్రథమం నృణ్ణం అన్వే శీలాం ప్రాప్తం. ఎక్కడ పుట్టాం ఎక్కడ పెరుగుతున్నాం అన్నది కాదు, గుణం ప్రధానం. గుణములు లేని చోటుని విడిచిపెట్టాలి, గుణమున్న చోటుని చేరుకోవాలి. నా అన్న గుణములు లేనివాడై ఉన్నాడు, నేను చెప్పినా వినలేదు, అందుకని నేను రాముడి యొక్క సన్నిధానంలోకి వెళ్ళిపోయాను. నరమే దారుణే నాహం నచా ధర్మేణ వైరమే భ్రాత్రా విషమశీలేన కథం భ్రాతా నిరస్యతే. నేను ధర్మ వ్యతిరిక్తమైన ఆలోచనల్ని, ధర్మ వ్యతిరిక్తమైన ప్రవర్తనని నేను అంగీకరించలేను. ధర్మబద్ధమైనటువంటి నడవడిని నీ తండ్రి అంగీకరించలేడు. అటువంటప్పుడు పాపకృత్యములు చేసేటటువంటి వాడితో కలిసి నేను ఎలా ఉంటాననుకున్నావు? ధర్మాత్ ప్రచ్యుత శీలం హి పురుషం పపనిశ్చయం త్యక్వా సుఖమవాప్నోతి హస్తాదాసీ విషం యథా. ఒక పాము చేతికి చుట్టుకుంటే చుట్టుకున్న పాముని విదిల్చి అవతల పారేస్తారా? పారేరా? అలా పాపాచరణము కలిగినటువంటి రావణుడు నాకు అన్నగారిగా ఉండి ఆయనతో కలిసి ఉన్నా రోజు రోజుకి అతని యొక్క అధర్మముతో కూడిన ప్రవర్తన పెరిగిపోతుంటే నేను అతనితో కలిసి ఎలా సహజీవనం చేస్తాను? అందుకే అతన్ని విడిచిపెట్టి నేను వచ్చేసాను. హింసాపర స్వహరణి పరదారాభిమర్శనం త్యాజ్యమాహుర్ దురాచారం వేష్మ ప్రజ్వలితం యథా పరస్వానాంచ హరణం పరదారాభిమర్శనం సుహృదాం అతి శంకాచ త్రయోదోషాః క్షయావహాః. ఎప్పుడూ పెద్దలైనటువంటి వారిని, ధర్మాన్ని నమ్ముకున్నటువంటి వారిని హింస చేస్తుండడం, ఇతరుల సొత్తు అపహరించి తీసుకురావడం, మహాపతివ్రతలైనటువంటి పరకాంతల్ని అపహరించి తీసుకురావడం, ఈ మూడు ఎప్పటికైనా మూలాన్ని పాడు చేస్తాయి. ఈ మూడు చెయ్యడమే పనిగా మీ నాన్న పెట్టుకుని ఉన్నాడు. అటువంటి వాడిని విడిచిపెట్టి వెళ్ళిపోవడం వినా నాకు మార్గం ఏముంది? నా అంతా నేను వెళ్ళలేదు. నేను మీ నాన్నకి బోధ చేస్తూనే ఉన్నాను. వద్దు అన్నా ఈ పని చెయ్యవద్దు అని చెప్పాను. ఒక అన్న తమ్ముడి పట్ల ఎలా ప్రవర్తించకూడదో అలా ప్రవర్తించి నన్ను ఇంటి నుంచి వెళ్ళగొట్టాడు. తాను వెళ్ళగొడితే నేను వెళ్ళిపోయానా? నేను తను విడిచిపెట్టి నేను వెళ్ళానా? తను విడిచిపెట్టుకున్నాడు నన్ను. నేను ధర్మం కోసం రాముడిని ఆశ్రయించాను. నీకు ఏ పాటి ధర్మం తెలిసి నన్ను అధిక్షేపించి మాట్లాడుతున్నావు? పెద్దలైనటువంటి వారి ప్రవర్తన తెలియని వాడు పెద్దల్ని అధిక్షేపించి మాట్లాడడం ఆయుర్దాయం నశించిపోవడానికి హేతు అవుతుంది. నీకేం తెలిసి మాట్లాడావు? నీకు చేతనైతే లక్ష్మణుడితో యుద్ధం చెయ్యన్నారు. ఇద్దరి మధ్య గొప్ప యుద్ధం ప్రారంభమైంది. 3 రాత్రులు జరిగిందండి. ఇన్ని అస్త్రములు ప్రయోగించాడంటే లక్ష్మణస్వామి అంతులేదు. ఇంచుమించు ధనుర్వేదంలో ఉన్న రౌద్రాస్త్రం, వాయవ్యాస్త్రం, ఐంద్రాస్త్రం, మహేశ్వరాస్త్రం ఇన్ని అస్త్రములను ప్రయోగించాడు. ఇన్ని అస్త్రములను కూడా అవతల ఉన్నటువంటి ఇంద్రజిత్ ఆయన అస్త్ర ప్రయోగం చేత నిర్వీర్యం. ఇద్దరి మధ్య జరిగినటువంటి యుద్ధంలో ఇద్దరి శరీరాలు పూచిన మోదుగు చెట్లయిపోయాయి. నెత్తురు కాల్వలు కట్టింది. అంత భయంకరమైన యుద్ధం. గరుత్మంతునితో సహా దేవతలు, సిద్ధులు, యక్షులు, గంధర్వులు, మహర్షులు అందరూ ఆకాశ మార్గంలో నిలబడి లక్ష్మణుని యొక్క శరీరమునకు తేజస్సు నశించకుండా, బలము తరిగిపోకుండా వాళ్ళు ఆశీర్వచనాలు చేస్తున్నారు ఇంద్రజిత్ నిగ్రహింపబడాలి అని. కొద్దిగా
క్షోభకి గురి అయినట్టుగా ముఖవళికలు కనపడ్డాయి. ముఖ కవళికలు. వెంటనే విభీషణుడు వచ్చి కించిత్ నీరసపడుతున్నటువంటి ఇంద్రజిత్తుని విడిచిపెట్టవద్దు, తొందరగా బాణప్రయోగం చేసి పడగొట్టు అన్నారు. ఈలోగా అక్కడ ఉన్నటువంటి రాక్షసులతో మాట్లాడుతూ లక్ష్మణుడితో యుద్ధం చేస్తూ, లక్ష్మణుడిని రెచ్చగొట్టి మాట్లాడుతూ, లక్ష్మణుడి యొక్క ఏకాగ్రతని కించిత్ భంగం చేస్తూ, మీరు నా వెంట లక్ష్మణుడు తరవకుండా చూడండి, నేను ఒక్కసారి ఇంటికి వెళ్ళి ఇంతకన్నా బలమైన రథాన్ని, చాలా గొప్ప అస్త్రములను తీసుకుని వస్తానని ఒక్క క్షణంలో మాయమై లక్ష్మి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి గొప్ప రథంతో మళ్ళీ అనేక ముసలములు, పరిగలము, శూలములు, ఖడ్గములు అన్నిటినీ పెట్టుకుని తిరిగి మళ్ళీ యుద్ధభూమిలోకి వచ్చేశాడు. ఇంత లక్ష్మణస్వామి ఆశ్చర్యపోయాడు. ఇటువంటి వాడు ఇంత వేగం, ఇంతగా అవతల వాళ్ళని మోహపెట్టి వెళ్ళిపోతుంటాడు, ఇంత మాయాయుద్ధం చేస్తాడు, ఇంతటి యుద్ధ విశారదుడు, ఏకకాలంలో ఇన్ని అస్త్రములు తెరిచినవాడు, ఇంత బాణప్రయోగం చేయగలిగిన వాడు అని లక్ష్మణమూర్తి భూమి మీద నిలబడి యుద్ధం చేస్తున్నాడు. తన వారి మధ్య నిలబడి, రథంలో నిలబడి ఇంద్రజిత్ యుద్ధం చేస్తున్నాడు. ఇన్నాళ్ళకి ఎదురుగుండా చూస్తూ యుద్ధం చేసే అదృష్టం లభించింది. ఎప్పుడు కనబడడం, మేఘాలు దాటి పోతాడు, ఇవాళ హోమం అవ్వలేదు కాబట్టి అదృష్టం దొరికింది. ఇలా యుద్ధం జరుగుతుంటే లక్ష్మణస్వామికి జ్ఞాపకానికి వచ్చింది, తనకి నిద్రలో ఉండగా కుబేరుడు అనుగ్రహించాడు ఒకప్పుడు ఒక అస్త్రాన్ని. ఆ అస్త్రాన్ని తీసి ఇంద్రజిత్ మీద ప్రయోగించారు. ప్రయోగిస్తే దాని చేత వ్యధని పొందాడు, కానీ సంహారం మాత్రం జరగలేదు. నిలబడి యుద్ధం చేస్తూనే ఉన్నాడు. ఇలా యుద్ధం చేస్తూ పోతే చీకటి పెరిగిన కొద్దీ, రాత్రి పెరిగిన కొద్దీ బలం పెరుగుతుంటుంది. లక్ష్మణ, నువ్వు నరుడివి కాబట్టి నీ బలం క్షీణించడం ప్రారంభమవుతుంది. ఇప్పటి వరకు నీ యొక్క తేజస్సు వల్ల, విశ్వామిత్ర మహర్షి యొక్క అనుగ్రహం వల్ల, పెద్దల ఆశీర్వచనం వల్ల నిలబడి యుద్ధం చేయగలుగుతున్నావు ఇంద్రజిత్తుతో. కాబట్టి ఇక ఆలస్యం లేకుండా ఇంద్రజిత్తుని నిగ్రహించమన్నారు. ఏ అస్త్రాన్ని ప్రయోగిస్తాడు? ఏ అస్త్రాన్ని ప్రయోగిద్దామన్నా ఇంద్రజిత్ విఫలం చేస్తున్నాడు. ఇప్పుడు ఒకానొకప్పుడు ఇంద్రుడు ఆకుపచ్చటి గుర్రములు కలిగినటువంటి వాడు దానవ సంహారమనందు ప్రయోగించినటువంటి ఐంద్రాస్త్ర సంబంధమైన బాణాన్ని వింటినారి యందు సంధించి ఆకర్ణాంతము లాగి ధనుర్వేదంలో ఎక్కడా లేనటువంటి ఒక మంత్రాన్ని అభిమంత్రించారు. అది ఏ అస్త్ర ప్రయోగానికి ఉపయోగించేటటువంటి మంత్రం కాదు. ధర్మాత్మ సత్యసంధశ్చ రామో దశరథిర్యది పౌరుషేచ ప్రతిద్వంద్వ శరైణం జహిరావణిం. దీన్ని రామాయణానికి మూలమంత్రం అంటారు. రామాయణ మూలమంత్రానికి వ్యాఖ్యానం జరిగిన మరునాడు హనుమ జయంతి రావడం చాలా చాలా గొప్ప విశేషం నిజంగా. కాబట్టి ఆయన అన్నారు, ధర్మాత్మ, రాముడు ధర్మాత్ముడైతే, సత్యసంధశ్చ, రాముడు సత్యమును తప్ప ఎన్నడూ అసత్యము పలకని వాడైతే, రామో దశరథిర్యది, రాముడు నిజంగా దశరథ మహారాజు గారి కొడుకే అయితే, పౌరుషేచ, రాముడికి పౌరుషం ఉంటే, ప్రతిద్వంద్వ, నా ఎదురుగుండా నిలబడినటువంటి ఈ ప్రతిద్వంద్వి, నాతో యుద్ధం చేస్తున్నవాడు, శరైనం, ఈ బాణము చేత జహి, మరణించుగాక రావణిం, రావణ కుమారుడైన ఇంద్రజిత్ అని సంకల్పం చేసి బాణప్రయోగం చేశారు. వెంటనే సశిరస్త్రాణం శ్రీమజ్వలిత కుండలం ప్రమధ్యేంద్రజితక్కాయాత్ పాతయామసభూతలే. గొప్ప కిరీటంతో, కుండలములతో, శిరస్థానంతో వెలిగిపోతున్నటువంటి ఇంద్రజిత్ యొక్క శిరస్సు కంఠము నుండి వేరయ్యి భూమి మీద పడిపోయింది. ఇంద్రజిత్తు మరణించాడు. దేవతలు, గంధర్వులు, ఋషులు, మహర్షులు అందరూ పెద్ద పండగే చేసుకున్నారు. ఎంత సంతోషపడిపోయారో ఇంద్రజిత్ మరణంతో. ఇప్పుడు